రూపాంతరం. తాను యెరూషలేముకు వెళ్ళి హింసలు పొంది మరణించవలసి ఉన్నదని యేసు చెప్పిన మాటలు శిష్యులు మనన చేసుకుంటున్నారు. మత్తయి సువార్త 16:21. ఆయన ఈ విధంగా చెప్పిన వారం రోజుల్లో ఈ రూపాంతర సంఘటన జరిగింది. ఇది బహుశా కైసరయ ఫిలిప్ సమీపంలో ఉన్న హెర్మోన్ పర్వతంపై జరిగి ఉండవచ్చు. రాజైన యేసుక్రీస్తు మహిమలు 4ని రూపాంతరం వెల్లడి చేస్తుంది. మొట్టమొదటిది ఆయన వ్యక్తిత్వపు మహిమ. ప్రభు ఈ లోకంలో ఉన్న సంవత్సరాలన్నిటిలోనూ తన మహిమను ప్రత్యక్షపరిచిన సందర్భం ఇదొక్కటే. ఆయన మహిమా ప్రకాశం ఆయనలో నుండి బయలుదేరి బయటికి ప్రసరించింది. హెబ్రీ 1:3 చూడండి. ఆయనను క్రీస్తుగా ఒప్పుకొన్న పేతురు తదితర శిష్యుల విశ్వాసాన్ని అది బలపరిచింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ సంభవాన్ని యోహాను గుర్తు చేసుకుంటూ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను 1:14 అని వ్రాశాడు. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన మహిమను విడిచి వచ్చాడు. తన శిలువ మరణం తర్వాత దానిని తిరిగి ధరించుకున్నాడు. యోహాను 17:5, 22, 24 ఆ మహిమను మనకు ఇచ్చాడు. ఆయన మనల్ని రూపాంతరం చెందిస్తాడు. రోమా 12:1-2 ఆయనే ఆత్మకు మనల్ని మనం లోబర్చుకుంటే మనలను మహిమ నుండి మహిమకు మారుస్తాడు. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. రెండవది ఆయన రాజ్య మహిమ. మత్తయి సువార్త 16:28లో యేసు ప్రభు ఇలా అన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడరు. ఈ రూపాంతరాన్ని చూసేందుకు ఆయన పేతురు, యాకోబు, యోహానులను ఎన్నుకున్నాడు. యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు లూకా 8:51, గెత్సెమనే తోటలో మరణ వేదన పడుతున్నప్పుడు మత్తయి 26:37. ఇక్కడ రూపాంతరం దగ్గర ఈ ముగ్గురు శిష్యులు ఉన్నారు. తాను మరణంపై అధికారినని, తాను మరణానికి లోనయ్యానని, మరణం ద్వారా మహిమపరచబడ్డానని ఈ 3 సందర్భాలలో ఆయన శిష్యులకు అర్థమయ్యేలా చేశాడు. ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ప్రతినిధులైన మోషే, ఏలియాలు ఆయనతో ఉండడం దేనిని సూచిస్తుంది? ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల రచనల్లోనూ కనిపించే మాటలన్నీ ఆయనలో నెరవేరనున్నాయని తెలుపుతున్నది. పేతురు ఈ సంగతులు మర్చిపోలేదు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన శిలువ మహిమ. మూడవది ఆయన శిలువ మహిమ. బాధలు, మహిమ ఒకే నాణానికి 2 ఉపరితలాలు. శ్రమలు, మరణం లేకుండా మహిమ లేదు. శిష్యులు ఈ రహస్యాన్ని నేర్చుకోవాలి. పేతురు నేర్చుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 8, 11, 4వ అధ్యాయము 12-5 వరకు. ప్రభు మరణము ఒక అవాంఛనీయమైన యాక్సిడెంట్ కాదు. అదొక పథకం ప్రకారం ఆయన సాధించిన విజయం. మోషే, ఏలియాలు యేసు నిర్గమం గురించి ఆ రూపాంతర మహిమ స్థితిలో మాట్లాడారు. పేతురు కూడా తన మరణాన్ని ఆ విధంగానే పేర్కొన్నాడు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసికి మరణమే మహిమకు రాజబాట. 4వది ఆయన విధేయతలోని మహిమ. యేసుక్రీస్తు తండ్రికి లోబడి మరణానికి అంగీకరించి ఆ రూపాంతర మహిమలో నిలిచి ఆ పాఠాన్ని శిష్యులకు సూచిస్తున్నాడు. విధేయత అనేది మహిమకు దారితీస్తుంది. యేసు తన మరణం గురించి మాట్లాడినప్పుడు పేతురు వ్యతిరేకించాడు. మత్తయి సువార్త 16:22. గెత్సెమనీలో యేసును బంధించడానికి వచ్చిన వారిపై కత్తి దూశాడు. యోహాను 18:10. అసలు రూపాంతరం పర్వతంపై కూడా ఏమి చేస్తే మంచిదో ప్రభువుకు చెప్తున్నాడు. మత్తయి 17:4. అయితే ఆకాశం నుండి స్వరం వినవంచింది, ఈయన మాట వినుడి. విని విధేయత చూపితే ఆయన మహిమలో మనకి భాగం ఉంటుంది. తన ప్రియ కుమారుడు యేసును యెరూషలేము శ్రమల మరణ దిశగా పంపిస్తూ తండ్రి ఇస్తున్న ఒక చిన్న ప్రోత్సాహం ఈ రూపాంతరం. యేసు బాప్టిజం వద్ద తండ్రి కంఠస్వరం వినబడింది. లూకా 3:2. కుమారుని పరిచర్య అంతంలో మరొకసారి ఆ స్వరం వినిపించింది. యోహాను 12:28. మధ్యలో రూపాంతర సమయంలో కూడా వినిపించింది. ఇది శిష్యులకు అత్యద్భుతమైన అనుభవం. కానీ వారు నిద్రలో భారంతో ఉన్నారు. లూకా 9:32. గెత్సెమనేలో కూడా వారు ఇదే స్థితిలో ఉన్నారు. ప్రభువుతో మెలకువగా ఉండి ఆయన శ్రమలలో విధేయతలో భాగం పంచుకుంటే ఆయన మహిమకు కూడా మనం వారసులం అవుతాం. సిలువదారి సాగిపోతున్నాడు. సిలువదారిలో శ్రమ మరణాల విలువ తెలిసిన వారు పొందుతారు. విలువ కందని మహిమ వారసత్వం. ప్రార్థన. ప్రభు, ఆ పర్వతంపై కొద్దిసేపు నీ మహిమ ప్రకాశం కన్నుల మిరుమిట్లు గొలిపింది.
శిలువ మరణ వేదనలో ఉన్న నీ దీన వదనంలో ఆ మహిమ తేజస్సును నీవు మాకిచ్చిన ప్రస్తుత మహిమను వీక్షించగల కన్నులు ప్రసాదించు. ఆమెన్.